ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 9. అక్షర బీ కూల్. అరవింద్ ఏమన్నా కూడా నువ్వు రియాక్ట్ అవ్వకు, వచ్చిన పని మాత్రమే ఆలోచించు. అరవింద్ ఏమన్నా కూడా పట్టించుకోకు అనుకుంటూ తనని తాను గట్టిగా మోటివేట్ చేసుకుంటూ అరవింద్ క్యాబిన్ లోనికి వెళ్ళింది అక్షర. రూమ్ లోనికి వచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలి అనే మేనర్స్ లేదా? డాక్టర్ చదివావు, ఆ మాత్రం కూడా తెలియదా అక్షర? లేదా జాబ్ తో పాటే మేనర్స్ కూడా వదిలేసావా? అయినా నీకు ఆ మేనర్స్ ఉంటే నాకు నువ్వు వద్దు అన్నప్పుడే వదిలి వెళ్ళిపోయేదానివి. నిన్ను అంతలా చూసుకున్న మామ్ను ఇలా చేసేదానివి కాదు అన్నాడు అరవింద్. అక్షర అరవింద్ మాటలు వింటూనే అరవింద్ దగ్గరగా వచ్చింది. ఇంకా ఇంకా దగ్గరగా వస్తూ ఉన్న అక్షరాను చూస్తూ ఉన్న అరవింద్కి నిన్న అక్షర తనను కొట్టడం గుర్తుకు వచ్చి ఇప్పుడు మళ్ళీ కొట్టడానికి వస్తుందా అనుకుంటూ చూస్తూ ఉన్నాడు. అక్షర అరవింద్ దగ్గరకు వస్తూనే సీట్లో ఉన్న అరవింద్కు దగ్గరగా వచ్చి అరవింద్నే చూస్తూ ఉన్నది. అంత దగ్గరగా ఉన్న అక్షరాను చూసిన అరవింద్ గొంతు తడి ఆరిపోతూ ఉంటే అక్షరాను అలా చూస్తూ, ఏంటే ఏం చేస్తున్నావు, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి అంటూ ఒక్కో ఓడు తడపడుతూ అన్నాడు. అరవింద్, నిన్ను మ్యూట్ చేసే బటన్ ఇది అన్నమాట, ఇప్పుడు అయిపోయావు అని అనుకుంటూ అరవింద్ వైపు చూస్తూ ఐ వింక్ చేసింది. అంతే, అరవింద్కు హార్ట్ ప్లేస్ మారింది, పల్స్ రైజ్ అయింది, బీపీ ఫ్లక్చువేట్ అయ్యింది. అంతవరకు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్న అరవింద్కి ఇప్పుడు సింగిల్ వర్డ్ పలకటం కూడా కష్టంగా ఉన్నది. డెవిల్, కాస్త దూరంగా ఉండి మాట్లాడతావా అన్నాడు. అరవింద్, ఏమైంది, ఆర్ యు ఫైన్, లెట్ మీ చెక్ అంటూ అరవింద్ హార్ట్ మీద ఫింగర్ తో టచ్ చేసింది అక్షర. అక్షర టచ్ చేయగానే 1000 volts పవర్ ఒక్కసారిగా తగిలినట్టు బిగుసుకుపోయాడు. అప్పటికే అంత ఏసీలోనూ అరవింద్కి షర్టు తడిసిపోయేంత స్వెట్ పట్టేసింది. అరవింద్, వాట్ హ్యాపెండ్, ఇలా అయిపోతున్నావు, పల్సు పడిపోతుంది, అంబులెన్స్ కి కాల్ చేయనా అన్నది అక్షర. ప్లీజ్ కాస్త దూరంగా ఉండి మాట్లాడవా, నువ్వు ఇలా ఉంటే నాకు ఏదోలా ఉన్నది అన్నాడు అరవింద్. అరవింద్, ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను, ఏం చేయాలి అని అనుకుంటున్నాను, నా ఆలోచన ఏమిటి అనే కదా మీ డౌట్, అది తెలుసుకోవటానికే కదా నన్ను పిలిచావు, అండ్ మోర్ ఓవర్ నన్ను మళ్ళీ తిట్టడానికే కదా. అరవింద్, నేను చెప్పేది నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది నిజం. నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది. నేను ఎప్పుడూ అమ్మ ప్రేమను చూడలేదు. చిన్నప్పుడు అందరూ కూడా అమ్మ అమ్మ అంటూ ఉంటే ఆ రిలేషన్ నాకు ఎందుకు లేదు అని రోజు ఏడ్చేదాన్ని. అమ్మ లేకుండానే నేను ఇన్నేళ్లు పెరిగాను. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు అరవింద్, అత్తయ్యను చూసేదాకా. యు ఆర్ సో లక్కీ అరవింద్, నీకు అంత మంచి అమ్మ ఉన్నది. మన పెళ్లి తర్వాత నువ్వు కాదు అన్న నేనెప్పుడూ బాధపడలేదు. అత్తయ్య చెప్పే మాటల్లో, చూపించే ప్రేమలో అన్నీ మర్చిపోయాను. నాకు అమ్మ ఉంటే అలానే ఉండాలి అని అనుకుంటాను. అలాంటి అమ్మ మీద నేను నిందలు వేసే అంత దిగజారిపోలేదు. నీకు నాతో మాట్లాడటం, నన్ను చూడటం ఇష్టం లేకపోతే నేను నీకు కనిపించను. కానీ నాకు 3 days టైం ఇవ్వు. కోర్టు హీరింగ్ లోపు అసలేం జరిగిందో తెలుసుకుంటాను. ఈ 3 days తర్వాత నువ్వు ఉండమన్నా కూడా ఇక్కడ ఉండను. యు నో వన్ థింగ్, మా డాడీ నన్ను డాక్టర్ వద్దు అంటే అదే కావాలి అని చదివాను. స్పెషలైజేషన్ పీడియాట్రిషియన్ కూడా నేనే పట్టుబట్టి చదివాను. నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి నా జాబ్ వదిలేసి ఇక్కడ నీ కింద జాబ్ చేస్తూ ఉంటాను అని అనుకోకు, సరేనా? ఇదే మాట నీకు దూరంగా ఉండి కూడా చెప్పవచ్చు, కానీ అలా చెప్పాలి అంటే నాకు ఛాన్స్ దొరకాలి. దూరంగా ఉంటే నువ్వు ఛాన్స్ ఇవ్వవు అన్నది అక్షర. ఫస్ట్ నువ్వు దూరంగా వెళ్ళు అంటూ అక్షరాను వెనక్కు నెట్టేస్తూ టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని వాటర్ మొత్తం తాగేసే, వసే డెవిల్, అసలేమనుకుంటున్నావు, ఆ చూపేమిటే, నీకు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకే వస్తావు అంటూ అరవింద్ అక్షర దగ్గరకు రాబోతూ చైర్ కాలుకు తగిలి ముందుకు తూలి పడిపోతూ అక్కడే ఉన్న అక్షర మీద పడ్డాడు. అరవింద్ ఒక్కసారిగా అక్షర మీద పడేసరికి అక్షర కూడా వెనక్కు పడిపోయింది. అరవింద్ కూడా అక్షర మీద పడిపోతూ అరవింద్ లిప్స్ అక్షర లిప్స్ ను టచ్ చేస్తూ ఉంటే అక్షర తన చెయ్యి అడ్డుగా పెట్టేసరికి అరవింద్ లిప్స్ కాస్త అక్షర చేతిని ముద్దాడాయి. అరవింద్, నువ్వు పెట్టే ఫస్ట్ కిస్ ఇలా యాక్సిడెంటల్ గా కాదు, ప్రేమతో పెట్టాలి. అప్పుడు ఆ ఫీల్ భలే ఉంటుంది. అంతవరకు మన మధ్య ఇలాంటివి అస్సలు ఉండకూడదు. కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయి అన్నది అక్షర. వసై, ఎవరు ఎవరికి ఏం చెప్తున్నారు, ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళు, ఇక్కడే ఉంటే ఇంకా ఏదో అయ్యేలా ఉన్నది అన్నాడు అరవింద్. వెళ్ళాలి అంటే లేవాలి అన్నది అక్షర.
వాట్ అన్నాడు అరవింద్. అన్ని రాంగ్ వేలోనే చేస్తావా నువ్వు? నేను వెళ్ళాలి అంటే నువ్వు నా మీద నుంచి లేవాలి అంటున్నా అరవింద్ అన్నది అక్షర. హా, అలా క్లియర్ గా చెప్పు అంటూ అరవింద్ పైకి లేచాడు. థ్యాంక్ యూ అరవింద్, నన్ను నమ్మినందుకు అన్నది అక్షర. హలో పాప, వెయిట్, నేను నిన్ను నమ్మి ఇక్కడ ఉండనివ్వలేదు. నిన్న నా ముద్దల కోడల్ని ఏమీ అనద్దు అని తమరి అత్తగారు మాట తీసుకున్నారు అని చెప్పాడు అరవింద్. అవునా? అయితే మా అత్తయ్య చాలా గ్రేట్. మా అత్తయ్యకు ఆ థ్యాంక్స్ చెప్పు అన్నది అక్షర. యో, నేను నీకు పోస్ట్ మ్యాన్ లాగా కనిపిస్తున్నానా అంటూ అరవింద్ ముందుకు వస్తూ ఉంటే అక్షర ఫాస్ట్ గా బయటకు పారిపోయింది. వామ్మో, ఇప్పుడు నాతో మాట్లాడింది అరవిందేనా? మా పెళ్లి అయ్యాక ఫస్ట్ టైం అరవింద్ నాతో ఇంత కూల్ గా మాట్లాడాడు అంటే ఇప్పుడు కూడా అంతే అనుకో. కానీ ఇప్పుడు కాస్త కూల్ గా మాట్లాడాడు. అరవింద్ ఎప్పుడు ఇలానే ఉండవచ్చు కదా అంటూ అరవింద్ ముద్దు పెట్టడం గుర్తుకు వచ్చి ఆ చెయ్యిని చూసుకుంటూ, అరవింద్, నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఈ రోజు ఈ తీపి గుర్తు నేను ఎప్పటికీ మర్చిపోలేను అరవింద్ అని అనుకున్నది అక్షర. గాడ్, అది డెవిల్ కాదు, ట్రాన్స్ఫార్మర్. అది పట్టుకుంటే మాటలు కూడా రావటం లేదు. అంతేముంది ఆ టచ్ లో. నౌ ఆన్వర్డ్స్ దానికి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ అక్షర చాలా మిస్టీరియస్ గా ఉన్నది. మామ్ అంటే ఇష్టం అంటుంది. మామ్ మీద కేసు వాపస్ తీసుకోను అంటుంది. మామ్ని సేవ్ చేస్తాను అంటుంది. అసలు ఇది నిజం చెప్తుందా, మళ్ళీ నాటకం ఆడుతుందా? మేబీ అక్షర చెప్పినట్టు మా దగ్గరే మిస్టేక్ జరిగిందా? అమ్మ కూడా డెవిల్ తప్పులేదు అంటుంది. ఇది నిజం చెప్తుందా లేదా మళ్ళీ గేమ్ ప్లే చేస్తుందా? 3 days టైం అడిగింది కదా, ఏం చేస్తుందో చూద్దాం. అంతవరకు ఆ డెవిల్ ని నీడలాగా ఫాలో అవటమే నా జాబ్. డెవిల్, వేర్ ఎవర్ యూ గో ఐ విల్ ఫాలో యూ అనుకున్నాడు అరవింద్. ఇక్కడ డౌట్ వచ్చేలా ఏమీ లేదు, కానీ ఏదో జరుగుతుంది అంటూ ఆ ఫార్మసీ మొత్తం చూస్తూనే ఉన్నది. అలీ, ఇక్కడ అంతా చాలా బాగున్నది, అందరూ చాలా మంచివాళ్లలా ఉన్నారు అన్నది అక్షర. మ్యామ్, మీరు అమ్మగారి కోడలు, మీ దగ్గర చెప్పకూడదు, కానీ మీరు చాలా మంచివాళ్లు, చెప్పకుండా ఉండలేను. ఇక్కడ వాళ్ళు కనిపించేంత మంచివాళ్లు కాదమ్మా. ఈ కంపెనీ మొత్తం కూడా ఇప్పుడు రాబర్ట్ సార్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. మమ్మల్ని ఎలా చూస్తాడు అంటే పురుగుల్లా చూస్తాడు అని చెప్పాడు అలీ. అవునా? అలా అయితే అత్తయ్య గారికి చెప్పకుండా అలానే ఎందుకు ఉన్నారు అని అడిగింది అక్షర. దేవత దగ్గరకు వెళ్ళాలి అంటే పూజారిని దాటాలి కదా అమ్మా. ఆయన తర్వాత ఇక్కడ మళ్ళీ ఉండేది ఆయనే. మాకు అలవాటయ్యింది. ఏదో మీరు వచ్చారు, చిన్నబాబు వచ్చారు అని అలా ఉంటున్నారు అని చెప్పాడు అలీ. అలీ, ఈ గోడౌన్ ఏమిటి క్లోజ్ చేసున్నది, ఇందులో ఏముంటుంది అని అడిగింది అక్షర. ఈ గోడౌన్ స్టోర్ రూమ్ మ్యామ్, ఎవరూ ఓపెన్ చేయరు, ఎప్పుడూ లాక్ చేసే ఉంటుంది అని చెప్పాడు అలీ. సరే వెళ్ళు, నేను కాసేపు ఇక్కడే ఉండి వస్తాను అని చెప్పి వేస్ట్ థింగ్స్ పెట్టే స్టోర్ రూమ్ కి ఇంత సెక్యూర్డ్ లాక్ అవసరమా? పైగా వేసిన లాక్స్ కొత్తగా ఉన్నాయి, అలీ యూజ్ చేయరు అన్నాడు. అంటే దుమ్ము పట్టి ఉండాలి కదా, ఇదేమిటి లాక్స్ ఇంత నీట్ గా ఉన్నాయి? అక్కడ దుమ్ముపై ఉన్న ఫుట్ మార్క్స్ చూస్తూ ఎవరూ రారు అన్నాడు. కానీ ఎవరో వస్తున్నట్టే ఉన్నది. సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకున్నది అక్షర. మేడం, ఇక్కడేం చేస్తున్నారు? ఇది స్టోర్ రూమ్ మేడం అన్నాడు రాబర్ట్. అది నేను ఊరికనే ఆఫీస్ చూద్దాము అని వచ్చాను రాబర్ట్, అన్నీ చూశాను, ఈ స్టోర్ రూమ్ ఒకటే చూడలేదు. నేను ఈ స్టోర్ రూమ్ చూడవచ్చా అని అడిగింది అక్షర. మేడం, స్టోర్ రూమ్ లో చూసేదేమున్నది, అన్ని వేస్ట్ థింగ్స్ కదా అన్నాడు రాబర్ట్. వేస్ట్ థింగ్స్ కూడా యూజ్ అవుతాయేమో చూద్దాము అని రాబర్ట్. కీస్ ఇవ్వండి అని అడిగింది అక్షర. మేడం అన్నాడు రాబర్ట్ కంగారుగా. నేను అడుగుతున్న కీస్ ఇవ్వండి, ఇప్పుడు మా అత్తయ్య వచ్చి అడిగితే కాని ఇవ్వరా అన్నది అక్షర. నథింగ్ మేడం అంటూ రాబర్ట్ కీస్ తీసి అక్షరకు ఇస్తూ ఉంటే అతని హ్యాండ్ షివర్ అవుతూ ఉన్నది. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అంటూ సీరియస్ గా వినిపించేసరికి ఇద్దరు అటువైపు చూశారు. అరవింద్ స్టైల్ గా నడుస్తూ అక్కడకు వచ్చాడు. సార్, మేడం స్టోర్ రూమ్ చూడాలి అని అంటూ ఉంటే కీస్ ఇస్తున్నాను అని చెప్పాడు రాబర్ట్. టైం వేస్ట్ చేసే వాళ్లకు ఇంకేమీ పని పట్టలేదా? దానికి సెన్స్ లేదు, నీకేమైంది? అది వేస్ట్ కాబట్టి వేస్ట్ చూడాలి అంటే నువ్వు చూపిస్తావా అన్నాడు అరవింద్. సార్, అక్షర మేడం వైదేహి మేడంకు కంప్లైంట్ చేస్తా అంటే చూపిస్తున్నా అని చెప్పాడు రాబర్ట్. బెదిరించి భయపెట్టి నటించి కావలసింది తీసుకోవటం కొందరికి అలవాటే, కానీ ఇప్పుడు అలా కానివ్వను అంటూ ఆ కీస్ అరవింద్ లాక్కుని తన పాకెట్స్ లో వేసుకుని వెళ్లిపోయాడు. అరవింద్, నువ్వు ఉన్నావే,
నన్ను ఇరిటేట్ చేయటానికే వస్తావు అని అనుకుంటూ ఆ గోడౌన్ కేస్ ఇస్తూ ఈ రాబర్ట్ ఎందుకు ఇంత భయపడ్డాడు? ఏదో ఉన్నది. అక్షర, యూ హ్యావ్ టు ఫైండ్ అని అనుకున్నది. అరవింద్ అక్షర దగ్గరకు వచ్చి, ఏమిటి డల్లగా వెళ్ళిపోతున్నావు? నువ్వు అలా వెళ్ళిపోతూ ఉంటే నాకేమీ నచ్చటం లేదు. కీస్ కావాలా అంటూ చేతిలో బ్లౌజ్ చేసుకుంటూ అడిగాడు అరవింద్. కావాలి, కానీ నేను అడిగిన నువ్వు ఇవ్వవు కదా అరవింద్. ఇంకా అడిగి లేదు అని అనిపించుకోవటం ఎందుకు అన్నది అక్షర. నువ్వు అంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెడుతూ ఉంటే ఎందుకు ఇవ్వాలి అనిపిస్తుంది డెవిల్. అయినా అది స్టోర్ రూమ్ కదా, దానిలో ఏముంటుంది, తీసుకొని చూడు అంటూ కీస్ ఇస్తూ అన్నాడు అరవింద్. నిజంగానే అరవింద్ కీస్ ఇస్తున్నాడేమో అనే ఆశతో అక్షర చెయ్యి చాపింది. అంతలోనే అరవింద్ తన చెయ్యి వెనక్కు లాగేసుకుంటూ, నీకు నేను అయితే గీతే హ్యాండ్ ఇస్తాను, కానీ ఇలా నా హ్యాండ్తో నీకు హెల్ప్ చేస్తాను అని ఎలా అనుకున్నావు డెవిల్? నిన్ను నమ్మని వాడిని, నీకు ఫేవర్ చేస్తాను అని ఎలా అనుకున్నావు? అయినా నాకు ఒకటి అర్థం కావటం లేదు. అది స్టోర్ రూమ్, దాన్ని చూడాలి అని అనుకుంటున్నావా? నీ మైండ్ లో తిరుగుతున్న థాట్స్ ఏమిటి? అసలు ఏం చేయాలి అని అనుకుంటున్నావు? కాస్త చెప్పొచ్చు కదా డెవిల్. డెవిల్, నువ్వు ఇందాక మామ్ గురించి చెప్పావు కదా, అది నన్ను కాస్త కాదు కాదు బాగా కదిలించింది. అందుకనే నేను నీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నా. కానీ నువ్వు నిజం ప్రూవ్ చేస్తాను అంటున్నావు చూడు, దానికి కాదు. నువ్వు ఏమిటో అందరికీ తెలిసేలా చేయటానికైనా నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ నేను హెల్ప్ చేయాలి అంటే ఒక కండిషన్. నువ్వు ఇందాక రూమ్ లో అలా చేయటం నాకు నచ్చలేదు, కాబట్టి నువ్వు నాకు సారీ చెప్పాలి అన్నాడు అరవింద్. అరవింద్, నాకు నిన్ను చూస్తున్నా, నువ్వు మాట్లాడుతున్నా ఏమనిపిస్తుందో తెలుసా అన్నది అక్షర. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్. అందుకే కదా నాకు డివోర్స్ ఇవ్వమంటే ఇవ్వను అంటున్నావు. రాక్షసులాగా నన్ను పట్టుకుని వేలాడుతున్నావు అన్నాడు అరవింద్. దీన్నే సెల్ఫ్ డబ్బా అంటారు. నాకు నిన్ను చూస్తుంటే అమ్మ దగ్గర చిన్నప్పుడు స్కూల్కు వెళ్ళను అంటూ మారాన్ చేసే చిన్నపిల్లలు ఉంటారు కదా, అలా కనిపిస్తున్నావు. ఏజ్ పెరిగింది కానీ బ్రెయిన్ అక్కడే ఆగిపోయింది. చైల్డిష్ బిహేవియర్ అరవింద్ అంటూ చిన్నగా నవ్వుతూ వెళ్లిపోయింది అక్షర. చైల్డిష్? దీనికి నేను చైల్డ్ లాగా కనిపిస్తున్నానా? అయినా నన్ను చూసి నవ్వుతుంది. నేను ఎంత సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే ఇది నన్ను సిల్లీగా ఏదో కర్రీలో కర్రీ లీఫ్ లాగా తీసేసింది. అక్షర, నన్నే ఇన్సల్ట్ చేస్తావా? నిన్ను మాత్రం వదిలేది లేదు అన్నాడు అరవింద్. అత్తయ్య, మీ అబ్బాయి ఉన్నాడే నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. ఏదో మీరు అన్నారు అని నేను కంట్రోల్ చేసుకుని ఏమీ మాట్లాడకుండా ఉంటే కావాలి అని నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. నేను సైలెంట్ గా ఉన్నా ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు అత్తయ్య అని చెప్పింది అక్షర. అబ్బా, నువ్వు ఫోన్ చేసి వాడు చేసింది చెప్తున్నావు. వాడు ఫోన్ చేసి నువ్వు ఇలా అన్నావు, అలా అన్నావు, నీ కోడలు అలా అంటుంది, ఇలా అంటుంది అంటూ వాడు. నేనేం చేశానే? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అన్నారు వైదేహి గారు. అంతా మీరే చేసి మళ్ళీ ఏమి చేశాను అని అడుగుతున్నారా అత్తయ్య? అలాంటి మొండోడు, ఈగో, యాటిట్యూడ్ ఉన్నవాడిని కనటమే కాకుండా నాకు ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకేం చేశాను అంటున్నారా? భలే కొడుకును కన్నారు అన్నది అక్షర. ఒసేయ్, నేను నీకు అత్తయ్య అనే దాన్ని కాస్త అప్పుడప్పుడు గుర్తుపెట్టుకో. నా ముందైనా నాకు కాస్త రెస్పెక్ట్ ఇవ్వవే. వెనక ఎలాగూ కోడళ్ళు మా అత్త అలా ఇలా అనుకుంటూ ఉంటారు కదా అన్నారు వైదేహి గారు. అత్తలు మీరు అనుకోరా? నా కోడలు ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, నా కొడుకును కొంగున కట్టేసుకుని అని అంటూ సైలెంట్ అయిపోయింది అక్షర. హలో అక్షర, అక్షర ఉన్నావా? ఏమిటే సైలెంట్ అయ్యావు? ఆ రోజులు కూడా వస్తాయిలే. ఈ రోజు ఇలా ఉన్నవాడే రేపు అమ్మను వదిలి నా భార్య అంటూ నీ వెనకే వస్తాడు. అప్పుడు నిజంగా అంటానే నిన్ను అన్నారు వైదేహి గారు. ఏమిటి? మీ అబ్బాయి నా కోసం, అది జరుగుతుంది అని అనుకోవటం ఆశ అత్తయ్య. నేను ఆశపడి బాధపడటం అనవసరం, అందుకనే ఆశలు వదిలేశాను అన్నది అక్షర. కాని అరవింద్ను ఇంకా వదిలేలేదు కదా. చివరి వరకు ట్రై చేయి అక్షర, నాకు నమ్మకం ఉన్నది. అరవింద్ నీ కోసం పరుగులు తీసే రోజు తప్పకుండా వస్తుంది. తనకు దొరికింది గాజు ముక్క అనుకుంటున్నాడు, కాని అది వజ్రం అని తెలిసే రోజు తొందరలోనే ఉంది అన్నారు వైదేహి గారు. మీకు ఫోన్ చేస్తే ఇలా మాట్లాడి మాయ చేస్తారు. సర్లేండి, నా బాధలేవో నేనే పడతాను అంటూ కాల్ కట్ చేస్తూ, మీరేమో ప్రేమతో మీ అబ్బాయి మాటలతో కట్టిపడేస్తున్నారు అని అనుకుంటూ ఆ రోజంతా కూడా ఏం చెయ్యాలా అనేసి అలానే ఆలోచిస్తూ ఉన్నది అక్షర. డెవెల్, నువ్వు వచ్చింది జాబ్ చేయటానిక లేదా తిని కూర్చోవటానిక? ఏం చేస్తున్నావు అని అడిగాడు అరవింద్. నాకు మా అత్తయ్య చెప్పింది,
మా ఆయన నా డాక్టర్ జాబ్ పోయేలా చేశాడు అని నాకు ఈ జాబ్ ఇచ్చింది. నువ్వు ఏమీ చేయకపోయినా పర్వాలేదు, తిని కూర్చో చాలు అన్నారు. నేను అదే చేస్తున్నా అని చెప్పింది అక్షర. నాకు తెలిసే నువ్వు వచ్చింది అందుకే కదా, ఇంకేమీ వర్క్ చేయడానికి వస్తావు. అయినా నీకు కావాల్సింది కూడా అదే కదా. ఇలా వచ్చి మెల్లగా మా కంపెనీస్ ఆస్తులు అన్ని నీ చేతుల్లోనికి తీసుకోవాలి అనే కదా ఇలా వచ్చావు. నాకు తెలిసే నువ్వు అదే ఆలోచనతో వచ్చావు అన్నాడు అరవింద్. అరవింద్ ముక్కు పుడక మీద వంక పెట్టి ముక్కును తిట్టినట్టు, నువ్వు అనేవన్నీ నన్నే కదా, అయినా నిజాలు ఇలా అందరిలో చెప్పేయకు, అందరూ వినేస్తే నా ప్లాన్ తెలిసిపోతుంది. వస్తాను, నా వర్కింగ్ అవర్ కంప్లీట్ అయ్యింది అంటూ అక్షర బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది. ఇది నాకే కౌంటర్ అటాక్ ఇస్తుంది, దీన్ని బయటకు పంపేసిన తర్వాత బాగా ఎక్కువ చేస్తుంది. డెవిల్, నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అని అనుకున్నాడు అరవింద్. అరవింద్, నువ్వు చెప్పేది నిజమా? అక్షర అలా బిహేవ్ చేస్తుందా అని అడిగింది నైని. అవును నైని, దాని క్యారెక్టర్ నాకు అర్థం కావటం లేదు. మామ్ కోసమే వచ్చాను అంటుంది. మామ్ అంటే ప్రేమ అంటుంది. మార్నింగ్ అది చెప్పేది వింటే నేనే అది నిజము అని నమ్మేశాను. నమ్మటం ఏమిటే, అప్పుడు తన కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. అక్షర నిజమే చెప్తుంది అనిపించింది నైని అన్నాడు అరవింద్. నమ్మేశావా? ఇదే కదా తనకు కావలసింది. తను అనుకున్న వేళో కరెక్ట్ గానే ఉన్నది. చెల్లెమ్మ, అరవింద్ నీకు అన్యాయం చేయను అన్నాడు, కానీ చేయటం స్టార్ట్ చేశాడు అన్నాడు రూపేష్. రూపేష్ అన్నాడు అరవింద్. అవును అరవింద్, నేను నిజమే చెప్తున్నా. నువ్వు నా చెల్లికు అన్యాయం చేయటం స్టార్ట్ చేయటానికి ఫస్ట్ స్టెప్ ఈ సాఫ్ట్ కార్నర్. తన మీద నీకు సాఫ్ట్ కార్నర్ రావాలి అనే ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. నిన్ను పెళ్లి చేసుకున్న అక్షర ఎంత తెలివైనది కాకపోతే మీ అమ్మ మీద కేసు పెట్టింది తనే. అత్త మీద అంత ప్రేమే ఉంటే కేసు పెట్టినప్పుడు తెలియకపోయినా తెలిసాక వాపస్ తీసుకునేది. కానీ అలా చేయకుండా ఇలా ఏదేదో చేస్తుంది. దానికి రీజన్ ఓన్లీ నువ్వు అక్షరాను నమ్మాలి అని ఎంత చేస్తుంది. నువ్వు తన ట్రాప్ లో పడిపోయావు అన్నాడు రూపేష్. అన్నయ్య, అక్షర ఎలాంటిది అయినా ఒక ఆడపిల్ల. తనేం చేసినా నువ్వు ఇలా అంటే నాకే నచ్చటం లేదు. అక్షర అరవింద్ కోసం అలా నటిస్తుంది. అయితే మాత్రం అలా అనేస్తావా? అరవింద్ కోసమే ఇంత చేస్తుంది. అరవింద్ వెనుక ఉన్న ఆస్తి కోసం వాళ్ళ ఆఫీసులో జాయిన్ అయింది. అయితే మాత్రం ఆడపిల్లను అలా అనటం పాపం అన్నయ్య. ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నది. డబ్బుల కోసమే అరవింద్ జాబ్ లో నుంచి తీయిస్తే ఆంటీకి చెప్పి మళ్ళీ జాబ్ లో జాయిన్ అయింది. అంత మాత్రాన ఆడపిల్లను అన్ని మాటలు అంటావా? తనకి భర్తతో హ్యాపీగా ఉండాలి అని, తన భర్త డబ్బులతో ఆనందంగా ఉండాలి అని ఉండదా అన్నది నైని. నా బాధ అది కాదు చెల్లెమ్మ. ఈరోజు ఆస్తి కోసం ఇంత చేసింది, రేపు ఇంకెంత చేస్తుంది. అంతెందుకు, ఇప్పుడు ఆస్తికి అడ్డుగా ఉన్నది ఆంటీ అరవింద్ ఇద్దరే. ఛాన్స్ దొరికినది కాబట్టి ఆంటీని ఏమైనా చేస్తే, లేదా ఆంటీకి అగైనెస్ట్ గా దొంగ సాక్ష్యాలు పెట్టి ఆంటీని జైలుకు పంపిస్తే అరవింద్ సిచ్యువేషన్ ఏమిటి? ప్రేమించిన నువ్వు దూరమయ్యావు, ఇప్పుడు ఆంటీ కూడా దూరమైతే అరవింద్ ఏమవుతాడు అని కాస్త కూడా అరవింద్ కోసం ఆలోచించావా అన్నాడు రూపేష్. అన్నయ్య, ఎవ్వరు ఏమన్నా కూడా నేను ఎప్పుడు అరవింద్కు ఫ్రెండ్ లాగా తోడుగా ఉంటాను. అరవింద్కు వచ్చే అన్ని కష్టాల నుంచి నా అరవింద్ను నేను కాపాడుకుంటాను. నేను ఉండగా నా అరవింద్కు ఏం కాదు, కష్టం తన దగ్గరకు కూడా రానివ్వను. నా ప్రాణం అడ్డుపెట్టి అయినా నా అరవింద్ను నేను కాపాడుకుంటాను అని చెప్పింది నైని. నైని, ఐఎమ్ వెరీ లక్కీ. నువ్వు నా లైఫ్ లో ఉండటం నా అదృష్టం. నువ్వే లేకపోతే ఈ సిచ్యువేషన్ లో నేను చాలా లోన్లీ ఫీల్ అయ్యేవాడిని అన్నాడు అరవింద్. అరవింద్, అలా అయితే నా సిస్టర్ ఎప్పుడూ నీతోనే ఉండాలి. అప్పుడే ఆ అక్షర చేసే మోసం నుంచి నిన్ను కాపాడుతుంది అని చెప్పాడు రూపేష్. నైని, రేపు నువ్వు నా పర్సనల్ సెక్రటరీగా ఆఫీస్కి వస్తున్నావు. సరే, లేట్ అయింది, నేను వస్తాను నైని, నువ్వు రేపు ఆఫీస్కు వచ్చేసే అంటూ అరవింద్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. ఇటు అక్షర, అరవింద్, నీ వల్ల ఇప్పుడు నేను దొంగలా వెళ్ళవలసి వస్తుంది. ఆ రాబర్ట్ ఎందుకు అలా టెన్స్ అయ్యాడు? దానిలో ఏమున్నది? అంతా తెలుసుకోవాలి అనుకుంటూ ఫార్మసీ దగ్గరకు వచ్చింది. డైరెక్ట్ గా అంటే వెళ్ళటం కుదరదు. అక్షర, ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అంటూ అక్కడ కాంపౌండ్ వాల్ చూస్తూ దాని మీదగా ఉన్న చెట్టు చూసి ఐడియా రాగానే నవ్వుకుంటూ స్కూటీ పార్క్ చేసింది. తన చున్ని నడుముకు కట్టుకుంటూ చెట్టు ఎక్కి కొమ్మను పట్టుకుని ఆ కాంపౌండ్ వాల్ దాటి కిందకు చూస్తూ భయపడుతూ మెల్లగా కిందకు దూకేసింది. ఓచ్ అంటూ చేతులు రుద్దుకుంటూ
డ్రెస్ కు అయిన దుమ్ము దులుపుకున్నది. తన చున్నీ తీసి ఫేస్ తుడుచుకుంటూ, అమ్మో, కాలేజీలో క్లాస్ ఎగ్గొట్టి మూవీకి వెళ్లడం కోసం వాల్స్ జంప్స్, ట్రీస్ ఎక్కడం చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి నేను హాస్పిటల్లో డాక్టర్ కాదు, పేషెంట్ అయ్యేదాన్ని. అరవింద్, అంతా నీ వల్లే. ఆ కీసేదో తీసుకొనిస్తే సరిపోయేది. నన్ను అనమంటే మాత్రం బాగా అంటావు అనుకుంటూ గోడౌన్ వైపు వెళ్ళింది. ఇప్పుడు ఈ గోడౌన్లోనికి ఎలా వెళ్ళాలి అంటూ గోడౌన్ చుట్టూ తిరుగుతూ ఉన్నది. అప్పుడే ఎవరివో అడుగుల చప్పుడు వినిపించేసరికి అక్షర ఫేట్ అవుతూ ఓ పక్కకు వెళ్లి కనపడకుండా దాక్కున్నది. అప్పుడే అక్కడికి ఓ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో ఫేస్ కవర్ చేసుకుని ఉన్నవాడు రావటం చూసి షాక్ అయ్యింది. హూస్ దిస్ బ్లాక్ షీప్? వీడు ఏదో పనికిమాలిన పని చేయటానికే వచ్చాడు, వీడికి ఇక్కడేం పని అని అనుకుంటూ అక్షర మెల్లగా వాడి వెనక నడుస్తూ వెళుతూ ఉంటే వాడు గోడౌన్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని లోనికి వెళ్ళిపోయాడు. ఓరి దేవుడా, దీనికి బ్యాక్ డోర్ ఉన్నదా? ఇది మనకు తెలియలేదు కదా అనుకుంటూ ఆ గోడౌన్ లోనికి వచ్చింది అక్షర. అంత చీకటిగా ఉంటే నెమ్మదిగా వస్తూ ఆ వచ్చిన వాడి కోసం చూస్తూ ఉన్నది. హలో మేడం, మీరేమీ టెన్షన్ పడకండి. ఆ కంపెనీ బ్లూ ప్రింట్స్ ఇప్పుడు నేను తీసుకున్నాను, ఇంకా నా దగ్గరే ఉన్నది. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. కానీ ఇంకొక ప్రాబ్లం ఉన్నది మేడం, మీరు పంపించిన మెడిసిన్స్ ఇంకా కొన్ని ఇందులోనే ఉన్నాయి అని చెప్పాడు అతను. అదంతా ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు ముందు ఆ బ్లూ ప్రింట్ అండ్ అలానే ఆ ఫైల్ కూడా తీసుకొని వచ్చాయి అని చెప్పింది ఆ ఫోన్లోని వ్యక్తి. ఓకే మేడం అంటూ కాల్ మాట్లాడుతూనే ఉన్నాడు అతను. వాడు అక్కడేం మాట్లాడుతున్నాడు, అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇక్కడేం చేస్తున్నాడు, ఎవడు వీడో, ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉన్న అక్షర అది అంతా కూడా మొబైల్లో వీడియో తీస్తూ ఉన్నది. ఆ మాస్క్ వేసుకున్న అతను ఫోన్ మాట్లాడుతూ వెనక్కు తిరిగేసరికి అక్షర రాబర్ట్ను చూస్తూ, అనుకున్నా మార్నింగ్ నువ్వు టెన్షన్ పడినప్పుడే ఏదో ఉంది అనుకున్నా, ఇలానే ఏదో ఉంది అని అనుకుంటూ ఉన్న అక్షర చెయ్యి తగిలి అక్కడ ఉన్న గాజు సీసా కింద పడి సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ కి రాబర్ట్ అలర్ట్ అవుతూ కాల్ కట్ చేసి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆ సౌండ్ వచ్చిన వైపే వస్తూ ఉన్నాడు. షిట్, వాడు వస్తున్నాడు అంటూ అక్షర పానిక్ అవుతూ అక్కడ నుంచి కాస్త పక్కకు వచ్చి దాక్కున్నది. రాబర్ట్ మొత్తం చూస్తూ అక్కడ ఎవరూ లేకపోయేసరికి తను వచ్చిన పని చూసుకుంటూ ఫైల్ అండ్ మెడిసిన్, బ్లూ ప్రింట్ అన్ని తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటే అక్షర వాడికంటే ముందు బయటకు వెళ్లి రాబర్ట్ వెనకే బయటకు వచ్చింది. ఈ రాబర్ట్ తీసుకుని వెళ్తున్నాడు అంటే అదేదో ఇంపార్టెంట్ అనుకుంటా, అదేమిటో నాకు తెలియాలి, దానివల్ల మనకు యూజ్ ఉంటుంది అనేసి అక్షర తన ఫేస్ మొత్తం కవర్ చేసుకుని తన వెనకే వెళుతూ రాబర్ట్ చేతిలో ఉన్న ఫైల్స్ తీసుకుని పరిగెత్తింది. రాబర్ట్ సడన్ గా వచ్చిన ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతూ వాటి కోసం తన వెనకే పడ్డాడు. అక్షర రాబర్ట్ కు దొరకకుండా ఆ చీకట్లో అటు ఇటు తిరుగుతూ తప్పించుకుంటూ ఉన్నది. రోడ్ మీద అటు ఇటు పరిగెడుతూ రాబర్ట్ కు కనిపించకుండా వెళ్తూ ఉన్న అక్షర వెనక్కు తిరిగి చూస్తూ సడన్ గా ముందు వస్తున్న కారును చూసి భయంతో కళ్ళు మూసేసింది. కార్ జస్ట్ ఇంచి గ్యాప్ లో ఆగేసరికి కాస్త టెన్షన్ ఫ్రీ అవుతూ కారులో ఉన్న అతనికి సారీ చెప్పేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇది అత్తయ్య వాళ్ళ మెడిసిన్ బ్లూ ప్రింట్ కదా, ఇది చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తారు కదా, ఇది వీళ్ళ దగ్గరకు ఎలా వచ్చాయి? ఈ బ్లూ ప్రింట్ ఉంటే మెడిసిన్స్ ఎలా అయినా చేయొచ్చు అంటే ఈ ప్రింట్ హోలోగ్రామ్ తోనే ఎక్స్పైర్ మెడిసిన్స్ మార్కెట్ లోనికి పంపిస్తున్నారా? ఇదంతా ఒక్కడి వల్ల కాదు, వీడి వెనుక ఎవరు ఉన్నారు? రేపు అరవింద్కు ఇవన్నీ చూపిస్తే నమ్ముతాడు కదా, ఫస్ట్ రాబర్ట్ వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటూ ఆ నైట్ అలానే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా ఆఫీస్ కు స్టార్ట్ అయ్యింది అక్షర. మరో పక్క అంకిత్, ఏమిటి ఈరోజు హాస్పిటల్ కు వెళ్ళటం లేదా? అలానే కూర్చొని ఆలోచిస్తున్నావు, ఎందుకు అంతలా థింక్ చేస్తున్నావు అని అడిగింది రేఖాదేవి. మ్యామ్, నథింగ్, నైట్ లేట్ అయింది కదా, అందుకనే కాసేపట్లో స్టార్ట్ అవుతాను అని చెప్పాడు అంకిత్. అంకిత్, నీకు ఈ హాస్పిటల్ ఇవన్నీ ఎందుకు చెప్పు, మన కంపెనీస్ అన్ని చూసుకుంటూ ఉండవచ్చు కదా. రేఖాదేవి కొడుకు అంటే ఒకరి దగ్గర పని చేయటం ఏమిట్రా అన్నారు రేఖాదేవి. మ్యామ్, ఐ జస్ట్ లైక్ టు బి డాక్టర్, నన్ను కంపల్స్ చేయకు అన్నాడు అంకిత్. ఓకే, మరి దీనికి ఒప్పుకోను అంటున్నావు, సరే కనీసం పెళ్ళెప్పుడు చేసుకుంటావో అది అయినా చెప్తావా లేదా అని అడిగింది రేఖాదేవి. మామ్, నేను పెళ్లికి ఒప్పుకుంటున్నా కానీ నువ్వు చూపించే అమ్మాయిని కాదు, నాకు నచ్చే అమ్మాయిని చేసుకుంటాను. నాకు
ఒక అమ్మాయి నచ్చింది, తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అంకిత్. అవునా, ఎవరు ఆ అమ్మాయి, ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అని అడిగినది రేఖాదేవి. ఐ డోంట్ నో మామ్, నాకు తెలియదు. నిన్న నైట్ తారలాగా తలుక్కుమన్నది, అంతలోనే మాయమైంది. ఆకాశంలో నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నది. నేను తననే పెళ్లి చేసుకుంటాను, నాకు హాస్పిటల్కు టైం అవుతుంది, నేను వస్తాను మామ్ అంటూ వెళ్ళిపోయాడు అంకిత్. నీ లైఫ్లోనికి నాకు నచ్చిన అమ్మాయి వస్తుంది, కానీ నీకు నచ్చిన అమ్మాయి కాదు అంకిత్. ఈ రేఖాదేవి కోడలు అయ్యే అమ్మాయికి స్టేటస్ ఉండాలి, అలాంటి అమ్మాయి వస్తుంది అని అనుకున్నది రేఖాదేవి. ఏటో అక్షర, అరవింద్ ఎప్పుడు వస్తావు ఆఫీస్కు, నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను అంటూ అరవింద్ కోసం వెయిట్ చేస్తూ ఎంట్రన్స్ లోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నది. అప్పుడే అరవింద్ కారు లోనికి వచ్చేసరికి అరవింద్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న అక్షర అరవింద్ దగ్గరకు వచ్చి, అరవింద్ డోర్ తీసుకొని బయటకు రాగానే, అరవింద్ నీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ప్లీజ్ ఓ 2 minutes మాట్లాడే టైము నాకు ఇస్తారా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అన్నది. అరవింద్ ఏమీ పట్టనట్టుగా అక్షర వైపు కూడా చూడకుండా కారుకి ఆపోజిట్ సైడ్ కు వెళ్లి డోర్ ఓపెన్ చేసి తన చెయ్యి నైనికి అందించాడు. నైని అరవింద్ చెయ్యి పట్టుకుని బయటకు వచ్చింది. అరవింద్తో మాట్లాడటం కోసం తన దగ్గరకు వచ్చిన అక్షర అరవింద్ చేతిలో నైని చేతిని చూస్తూ ఇంకా ఏమీ మాట్లాడలేక తన అడుగులు అక్కడే ఆగిపోయాయి. అరవింద్ అక్షర వైపు చూసి తన స్పెట్స్ కిందకు దించుతూ, నీకు తను ఎవరో పరిచయం చేయలేదు కదా, నైని మై ఫియాన్సీ కమ్ నా పర్సనల్ సెక్రటరీ, ఫ్యూచర్ లో నా కాబోయే వైఫ్ అంటూ ముందుకు వెళుతూ ఆగి వెనక్కు వచ్చి అక్షరాన్ని చూస్తూ, అవును నాతో ఏదో చెప్పాలి అన్నావు, ఏం చెప్పాలి అని వచ్చావు, ఓ నేను ముందే నా నైనిని తీసుకొస్తున్నా అని తెలిసి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి అని వచ్చావా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు చెప్పేది ఏదైనా కూడా నాకు విషంతో సమానం, నువ్వు మంచి చెప్పినా కూడా అది నాకు చెడే, బికాజ్ ఐ హేట్ యు ఏ లాట్, నైని కమ్ విత్ మీ అంటూ అరవింద్ లోనికి వెళ్లిపోయాడు. అక్షర, ఇప్పటికైనా నిజం తెలుసుకోవటానికి ట్రై చేయి, మా ప్రేమను దూరం చేయాలి అని చూడకు, దయచేసి మమ్మల్ని మా ప్రేమను అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా కూడా అరవింద్ ముందు ఇంకా ఇంకా బ్యాడ్ అవుతావు, కానీ యూజ్ ఏమీ లేదు. నువ్వు అంటేనే ఇష్టం లేని అరవింద్తో నువ్వు కలిసి ఉండటం నీకే కష్టం అన్నది నైని. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్ మిస్ కళ్ళు అన్నది అక్షర. నైని, నా పేరు నైని. అక్షర, ఇక్కడే నువ్వేంటో అర్థం అవుతుంది, నా పేరు కూడా చెప్పటానికి ఈగో చూపిస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి దానివి అని అన్నది నైని. నేను ఎలాంటి దానినో తర్వాత తెలుసుకుందవు, అదే నా ప్లేస్ లో వేరే అమ్మాయి ఉంటే తన భర్త చెయ్యి పట్టుకున్న అమ్మాయి చెయ్యి తీసేసేది. నీకోసం మీ సారు వెయిట్ చేస్తున్నారు అనుకుంటా, విల్ యూ ప్లీజ్ అంటూ లోనికి చెయ్యి చూపించింది అక్షర. అక్షర, నువ్వు ఎన్ని మోసాలు చేసినా అరవింద్ కోసం నేను నా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాను, నీ నుంచి అరవింద్ని, ఆంటీని, అందరినీ నేను కాపాడుకుంటాను అని చెప్పింది నైనే. ఈ పిల్లకు కూడా అరవింద్తో తిరిగి తనలాగే స్లైట్ మెంటల్ వచ్చినట్టున్నది. అయినా అది కారు కూడా దిగలేదా, బాబు వెళ్లి మరీ చెయ్యిస్తున్నాడు, నేను చూస్తున్నా అనే కావాలి అని చేస్తున్నాడు, నువ్వు ఎవరితో ఉంటే నాకేమిటే, నేనెందుకు ఫీల్ అవుతాను అనుకుంటూ కోపంగా చూస్తూ కారును ఒక తన్ను తన్ని మళ్లీ తనకే దెబ్బ తగిలేసరికి కుంటుకుంటూ లోనికి వచ్చింది అక్షర. నైని, అక్షర ఏమంటుంది నిన్ను చూసి, ఎలా రియాక్ట్ అయింది అని అడిగాడు అరవింద్. నిజంగానే మీ వైఫ్ కి నేను ఇక్కడ జాబ్ చేయటం ఇష్టం లేదు అరవింద్, నన్ను చూడగానే కళ్ళు అంటూ పిలుస్తుంది, నా మీద అంత కోపాన్ని పెట్టుకున్నది కాబట్టే నన్ను అలా అంటుంది. ఇప్పుడు అదే విషయం ఆంటీకి చెప్పి నన్ను ఇక్కడ నుంచి, నీ లైఫ్ నుంచి కూడా దూరంగా పంపిస్తుంది అరవింద్ అన్నది నైని. అదేమిటి పంపించేది, దాన్నే ఇక్కడ ఉండకుండా చేస్తాను, అయినా అది నిన్నే అంత మాట అంటుందా, ఈ రోజే అయిపోయింది నా చేతిలో అంటూ అరవింద్ కోపంగా అక్షర దగ్గరకు వెళ్ళాడు. ఛ, అరవింద్తో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది, ఆంటీకి బిజినెస్ రైవల్స్ ఎవరైనా ఉన్నారేమో అడిగితే తెలుస్తుంది అని అనుకుంటూ వైదేహి గారికి కాల్ చేసి, హలో ఆంటీ అన్నది అక్షర. యూ డెవిల్ అంటూ అరవింద్ కోపంగా లోనికి వస్తూ అక్షర చేతిలో మొబైల్ లాక్కుంటూ కాల్ కట్ చేశాడు. అరవింద్, నా ఫోన్ ఇవ్వు అన్నది అక్షర. యో, ఇప్పుడు ఇక్కడ జరిగింది మామ్కి చెప్పాలి అని కాల్ చేస్తున్నావా అన్నాడు అరవింద్. అరవింద్, నాకు ఆ థాట్ లేదు, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, కన్ఫర్మ్ గా చెప్తాలే కానీ నా ఫోన్ ఇవ్వు, అయినా గుర్రాన్ని నెల వరకు తీసుకుని వెళ్ళగలమే కానీ తాగించలేము,
నువ్వు ఏమైనా చేసుకో, నీ గురించి చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పింది అక్షర. ఆహా, అవునా, మరి ఎందుకే కాల్ చేశావు మామ్కి? ఏం చెప్పాలి అని కాల్ చేశావు అని అడిగాడు అరవింద్. అది నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అరవింద్, నా ఫోన్ ఇవ్వు అన్నది అక్షర. ఫోన్ కావాలా అంటూ నేలకేసి గట్టిగా కొట్టి, ఇప్పుడు తీసుకోవే ఫోను అంటూ స్టైల్ గా నవ్వుతూ అన్నాడు అరవింద్. అరవింద్, ఆర్ యు మ్యాడ్? ఏం చేస్తున్నావు నీకు ఏమైనా తెలుస్తుందా? నా మొబైల్ ఎందుకు పగలగొట్టేశావు అని అడిగింది అక్షర. నిన్ను కొట్టినట్టుగా ఫీల్ అవుతూ ఏడుస్తున్నావు, పగిలింది ఆఫ్టర్ ఆల్ మొబైల్ కదా, ఈ మనీ తీసుకొని కొత్తది కొనుక్కో అంటూ అక్షర చేతిలో మనీ పెట్టాడు అరవింద్. అరవింద్, నీ దగ్గర ఉండే మనీతో ఇలాంటి మొబైల్స్ ఎన్నైనా కొంటావు, కానీ నా మెమరీస్ నాకు తిరిగి ఇవ్వలేవు కదా. ఇది నాకు మా అన్నయ్య తన జాబ్లో వచ్చిన ఫస్ట్ శాలరీతో కొని ఇచ్చాడు. మా అన్నయ్య జ్ఞాపకం ఇది. మొబైల్ ఇస్తావు కానీ తన మెమరీ నాకు ఇస్తావా? అయినా ఇందులో ఎంత ఇంపార్టెంట్ విషయం ఉందో తెలుసా అంటూ, వద్దులే, అవసరం లేదు, నీకు చెప్పినా నమ్మవు, నేను నీకు ఎలా వివరించాలి అరవింద్? అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? దయచేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అన్నిటినీ మనీతో బేరీజు వేయకు అంటూ అరవింద్ చేతిలో మనీ పెట్టేసింది అక్షర. మెమరీస్, యు మీన్ జ్ఞాపకం? బానే అంటున్నావు అంటూ అక్షర భుజం పట్టుకుని తన దగ్గరకు లాక్కొని, కానీ అలా అనే రైట్ నీకు లేదు అక్షర, బికాజ్ నా ప్రేమను నాకు జ్ఞాపకంగా మార్చాలి అని చూస్తున్నావు. వద్దు అంటున్నా, ఇంకా నా లైఫ్ లో ఉండి నన్ను టార్చర్ చేస్తున్నావు. అలాంటి నీకు సెంటిమెంట్ ఆయింట్మెంట్ ఉంది అంటే నవ్వు వస్తుంది. హౌ ఫన్నీ, నన్నే నా ఆఫీసు నుంచి బయటకు వెళ్ళమంటున్నావా నువ్వు? అలా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం? ఈ ఆఫీసు నాది, నేనేమి నీలాగా దొంగ ప్రేమ అడ్డం పెట్టుకుని దీన్ని సొంతం చేసుకోవాలి అని రాలేదు. నీలాగా నేరో మైండ్ సెట్ కాదు నాది అంటూ అక్షరాన్ని ఫోర్స్గా వెనక్కు నెట్టేస్తూ బయటకు వెళ్ళాడు అరవింద్. అరవింద్ బయటకు వెళుతూ ఉంటే తన మొబైల్ తీసుకుని చూస్తూ అరవింద్ చేసిన దానికి అన్నదానికి ఏమీ అనలేక సైలెంట్ గా కూర్చున్నది అక్షర. అరవింద్ ఏమంటుంది? మళ్ళీ ఇంకెన్ని అబద్ధాలు చెప్పి నమ్మించాలి అని చూస్తుంది. నువ్వెందుకు అలా డల్ గా ఉన్నావు? మళ్ళీ నిన్నేమైనా అన్నదా అరవింద్ అని అడిగింది నైని. నైని, నేను ఏమైనా కఠినంగా ప్రవర్తిస్తున్నానా? అక్షర విషయంలో మనం ఏమైనా రాంగ్గా చేస్తున్నామా? నాకెందుకు తనను ఎక్కువ హర్ట్ చేస్తున్నావు అనిపిస్తుంది. నువ్వు ఒక్కటి చెప్పు, నువ్వు మనుషులకు వాల్యూ ఇస్తావా లేదా వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ కి వాల్యూ ఇస్తావా? ఆ అక్షర వాళ్ళ అన్నయ్య ఇచ్చిన మొబైల్ పగలగొట్టాను అని ఏడుస్తుంది. అదేం చేసినా కూడా అలా అంటే జాలిగా అనిపించింది అన్నాడు అరవింద్. అరవింద్, ఆ అక్షర తన సెకండ్ స్టెప్ లో కూడా గెలిచింది. ముందు తను నీ దృష్టిని ఆకర్షించింది, నెక్స్ట్ నీ సింపతి గెయిన్ చేసింది. అరవింద్, థింక్, నువ్వు మనుషులకి వాల్యూ ఇస్తావు, అందుకనే అక్షర ఫీల్ అవుతుంది అనేసి నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ తను మనుషులకు వాల్యూ ఇవ్వటం లేదు. వాళ్ళు ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ కి వాల్యూ ఇస్తుంది, నువ్వు మనసుకు వాల్యూ ఇస్తున్నావు. ఇదే తనకు మనకు ఉన్న డిఫరెన్స్ అరవింద్ అని చెప్పింది నైని. నైని, యు ఆర్ ఆల్వేస్ రైట్. ఆ డెవిల్ సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది, దానికోసం మనం ఆలోచించి డిస్టర్బ్ అవ్వకూడదు అన్నాడు అరవింద్. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.